ఆయిల్ వేసి గార్లిక్, ఎండుమిర్చి, 2 స్పూన్స్ నువ్వులు, 4 స్పూన్స్ డ్రై కోకోనట్ ఉంటుంది కదా, ఆ పౌడర్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి లైట్గా. ఇది ఫ్రై చేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాను, ఇది పీల్ చేసేయాలి. ఇవన్నీ యాడ్ చేసి మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేయడానికి టైం పడుతుంది, కూల్ అవ్వాలి కదా. సో ఫస్ట్ అయితే ఇందులోని శనగపిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ ఉంచుకోండి. పొటాటో అయితే బాయిల్ చేసుకున్నాను, పీల్ చేసి ఇది మ్యాష్ చేసేసుకుంటాను. తీసుకొని ఆయిల్ వేసి జీరా వేయండి, ఆవాలు, ఆనియన్, కరివేపాకు ఫ్రై అవ్వాలి. ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసి మిక్స్ చేయండి. నేనైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. సో సింపుల్గా చేసుకోవచ్చు, ఎప్పుడైనా తినాలి ఈవినింగ్ స్నాక్ అనిపిస్తే. కొంచెం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మ్యాష్డ్ పొటాటోస్ వేసేద్దాం. బాయిల్డ్ పొటాటో యాడ్ చేశాను, మిక్స్ చేయండి. బాగా మ్యాష్ అవ్వాలి, సాఫ్ట్గా అవ్వాలి, వాటర్ మాత్రం యాడ్ చేయొద్దు. సో ఇది మిక్స్ చేస్తా. కుక్ అయిపోయింది, పౌడర్ అయితే చేశాను. సో పైన అయితే ఆయిల్ బాయిల్ చేస్తున్నాను. సో పొటాటో బాల్స్ అయితే చేస్తాను. ఆయిల్ కూడా అక్కడ బాగా బాయిల్ అవుతుంది. బాల్స్ అయితే ప్రిపేర్ చేశాను, 7 బాల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ బ్యాటర్ కూడా ప్రిపేర్ అయ్యి ఉంది కదా. సో ఇది బాల్ని మనం డిప్ చేసి, ఎవరికైనా ఇలా వేయడానికి భయం ఉంది అనుకుంటే గరిట ఉంటుంది కదా, ఈ గరిటతో నీ బాల్ని తీసి హ్యాపీగా ఎక్సెస్ వచ్చేస్తుంది ఇలా షేక్ చేస్తే. సో అప్పుడు మనం సింపుల్గా వేయచ్చు అనమాట. చూపిస్తా. సో ప్రిపేర్ అవుతున్నాయి, చూసారుగా. బ్యాటర్ అయితే ఉంది నా దగ్గర. కొంచెం బ్రోకలీ ఉందన్నమాట, ఆల్రెడీ వాష్ చేసి బాగా క్లీన్ చేసి నేను స్టోర్ చేసుకున్నాను. సో ఇవి కొంచెం వేసి పకోడీలా చేసేస్తా. చాలా సాఫ్ట్గా వచ్చాయి, చూసారా. ఇది ఒకటి ఫ్రై చేస్తాను, ఎక్కువ వేయలేదు, మీరు తింటే యాడ్ చేసుకోండి. పావు బన్ అనమాట ఇది, మిడిల్కి బ్రేక్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్నాక దీన్ని మిడిల్కి ఇలా కట్ చేయండి. సో ఇలా జస్ట్ ఫ్యూ సెకండ్స్ అంతే. తల్లి ఒకసారి అలా కొంచెం కాలిస్తే చేసాం కదా, పౌడర్ వేసి అప్పుడు పావు పెట్ట. వడాపావ్ అయితే రెడీ అయిపోయింది. గ్రీన్ చిల్లీ తినచ్చు అన్నమాట. పైన కొంచెం మెల్టెడ్ బటర్ యాడ్ చేశాను నేను. చిట్టి చేతుల్లో చిట్టి వడాపావ్. వాట్ ఈస్ దిస్ సరపప్ప? శాండ్విచ్ ఉంటుంది. సో మా బుజ్జమ్మకి శాండ్విచ్. నేనైతే స్పైసెస్ చాలా తక్కువ వేసాను, బికాజ్ పాప తినేది ఒక్క చిన్న పీస్ అయినా సరే